శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. మరి కొన్ని రోజుల్లో హనుమాన్ జయంతి అలాగే పౌర్ణిమ వస్తుంది. 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుందండి. మొదటిసారి ఈ నెల 12 ఏప్రిల్ శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చిందండి. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మొదటి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారండి. అలాగే రెండోది 22 మేలో వచ్చిందండి. అసలు సంవత్సరంలో మనం చూసుకుంటే హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుంది. ఎందుకు అంటే మొదటి హనుమాన్ జయంతి స్వామివారి విజయాన్ని శ్రీరామచంద్రమూర్తి గుర్తించి చాలా వేడుకలు జరుపుకుంటారు. ఎందుకు అంటే రావణుడు సీతాదేవిని లంకకి తీసుకెళ్ళిన తర్వాత కోదండరామయ్య ఎంతో బాధపడతారు. అప్పుడు హనుమంతులు వారు ఆ సీతమ్మ జాడని ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు కనిపెడతారనమాట. సీతమ్మ జాడ ఆ రామచంద్రమూర్తికి సీతమ్మ కుశలంగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు, అమ్మవారికి ఏమీ జరగలేదు అని తెలియజేసినప్పుడు రామచంద్రమూర్తి ఎంతో ఆనందంతో పొంగిపోయి ఆ హనుమంతుల వారి విజయాన్ని హనుమాన్ జయంతిగా ప్రకటిస్తారు. ఇది మొదటి హనుమాన్ జయంతి. రెండో హనుమాన్ జయంతి ఈ సంవత్సరంలో మనకి 22 మే వస్తుందండి. ఈరోజు హనుమంతుల వారు పుట్టినరోజు అనమాట. అందుకని ఈ రోజును కూడా హనుమాన్ జయంతిగా భావిస్తారు. ఈరోజు మనము రానున్న 12వ తారీఖున ఏప్రిల్ మహాంతరమైన చైత్ర పౌర్ణమి. చక్కగా సులువైన మార్గంలో ఈ హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అండి. స్వామివారి పటం పెట్టుకుని పువ్వుల దండ వేసుకున్నాను. అనుకోకుండా ఈరోజు మా ఇంట్లో ఆరెంజ్ కలర్ చరిత్ర సునివేకో రసియా రామలకన సీతామనకసియ సూక్ష్మ రూపధరిసియ ఇది కావా వికట రూపధరి లంక చరావ భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే మే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే